రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆపరేషన్ కగార్ దెబ్బకు మావోయిస్టులు భారీ ఎత్తున లొంగుబాటు పడుతున్నారు. మొన్న అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు అలియాజ్ అభయ్తో పాటు 61 మంది మావోయిస్టులు లొంగిపోగా నిన్న ఛత్తీస్గఢ్లోని కాంకేర్ పోలీసుల ఎదుట 50 మంది, బీజాపూర్ జిల్లాలో మరో 140 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ముఖ్య నాయకుడు తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాజ్ ఆశన్న కూడా ఉన్నారు. ఆశన్న వెంట దండకారణ్య కమిటీలో ముఖ్య నాయకులుగా వ్యవహరించిన రాజమల్లు, రనిత కూడా ఉన్నారు. ఇవాళ ఉదయం ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి సమక్షంలో వీరంతా తుపాకులు వీడనున్నారు. ఆశన్న లొంగుబాటును కూడా ఇవాళ్లే అధికారికంగా ప్రకటించనున్నారు. మావోయిస్టులు ఇంత పెద్ద మొత్తంలో లొంగిపోవడం ఇదే మొదటిసారి. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, సింగరేణి కార్మిక సమైక్య కార్యదర్శి బండి ప్రకాష్ అలియాజ్ ప్రభాత్ అలియాజ్ అశోక్ కూడా హైదరాబాద్ లో పోలీస్ అధికారుల ఎదుట లొంగిపోవడానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన కీలక మావోయిస్టు దాడుల్లో తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాజ్ ఆశన్న కీలక పాత్ర పోషించారు. ఆయన స్వస్థలం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన తక్కెళ్లపల్లి భిక్షపతిరావు, సరోజన దంపతుల పెద్ద కుమారుడు. ఇక ఐటీఐ పాలిటెక్నిక్ చదివిన ఆశన్న చిన్నతనంలోనే మావోయిస్టు భావజాలానికి ఆకర్షితుడై 1990లో అడవి బాట పట్టాడు. 2010 ప్రాంతంలో సిపిఐ మావోయిస్టు కేంద్ర కమిటీలో చేరారు. ఇక దాడుల వ్యూహాలను రూపొందించడంలో, బాంబుల తయారీలో చెయ్యి తిరిగిన ఆశన్న ఐపీఎస్ ఉమేష్ చంద్ర, మాజీ హోంమంత్రి మాధవరెడ్డిపై జరిగిన దాడుల్లో కీలక పాత్ర పోషించారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుపై 2003 అక్టోబర్ 1న అలిపిరిలో జరిగిన దాడిలో కీలక పాత్ర ఆశన్నదే. ఇక మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హత్యకు 2003, 2007లో 2 సార్లు దాడి చేశారని చెప్తారు. అలాగే గడ్చిరోలిలో 2019లో జరిగిన ఐఈడి పేలుడు ఘటనలో 15 మంది మహారాష్ట్ర పోలీసులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఆ ఘటనకు కీలక సూత్రధారి ఆశన్న. ఇక పార్టీలో అత్యంత ప్రమాదకరమైన మావోయిస్టుల్లో ఆశన్న ఒకరు. 3 దశాబ్దాలుగా ఆయనను పట్టుకోవడానికి పోలీసులు విఫల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన లొంగుబాటు మావోయిస్టు పార్టీకి గట్టి దెబ్బ అని చెప్పుకోవచ్చు.